రాశారో ఏమోనండి, అప్పుడు ఎంత తీసుకున్నారో ఏమో, అది ఒరిజినల్ చూపించట్లేదు. సేల్ అగ్రిమెంట్ రాశారంటున్నారు, ఒరిజినల్ అంటే కోర్టులో ఉందంటుంది. అది ఒరిజినల్ చూపిస్తేనే కదా 20 సంవత్సరాల తర్వాత వచ్చి మాకు ఇది ఉంది అది ఉందని చెప్తుంది. మేము కూడా డబ్బులు ఇచ్చాము, సరే 10 లక్షలు తీసుకుందాను, 10 లక్షలు డబ్బులు ఇచ్చేసాము మేము అప్పుడే. అవి మా దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయి. మరి వాళ్ళ దగ్గర ఏముందో చూపించాలి కదా, ఒరిజినల్ చూపించాలి కదా. జిరాక్స్లో ఎంతమంది అన్నా ఎన్నైనా చూపిస్తారండి, జిరాక్స్లో కోర్టులో ఉందని చెప్తుంది. మేము ఇచ్చిన డబ్బులు ఒరిజినల్స్ చూపిస్తాం, మా దగ్గర ఉన్నాయి. కోర్టులో ఆమెనే కోర్టులో వేసింది, కోర్టు నడిచేదాకా ఉండాలి కదా. మరి ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు ఇచ్చారు పొజిషన్లో, వీళ్ళు 45 years నుంచి ఈమె ఉంటుంది, ఇన్ని ఎకరాలు కానీ ఇచ్చారు. మరి అదన్న ట్రెస్పాస్ చేసి కడీలు పెడతానికి వస్తుంది. ఇప్పటికి సంవత్సరం నుంచి తిప్పలు పెడుతుంది. బౌన్సర్లు ఆమె ఒక్కటే ఉంటుంది, బౌన్సర్లను తీసుకొస్తుంది, రౌడీలను తీసుకొస్తుంది, బెదిరిస్తుంది, అమ్మని చంపేస్తానంటది, బయటికి వెళ్ళగొడుతుంది. నువ్వు 16 ఎకరాలు నువ్వు ఎట్లా తీసుకుంటావు అని బెదిరిస్తుంది. మొత్తం నేను దీనికి లాకేసేస్తానంటది. ఆమె వచ్చి డ్రెస్ పాస్ చేస్తుందండి కోర్టులో ఉండంగా. ఏదో సేల్ అగ్రిమెంట్ అంట, మరి అది ఒరిజినల్ తీసుకురావచ్చు కదా. మీరేం కోరుకుంటున్నారు? మేమేం కోరుకుంటాం, కోర్టులో వేసింది కదా, కోర్టులో వేసినప్పుడు కోర్టు తేలాలి కదా, తనే వేసింది కోర్టు తేలాలి కదండి. ఏం ఆర్డర్ ఇచ్చేదాకా ఆ రోజు అక్కడ డీజీపీ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి అమ్మ ఒక్కటే ఉంటది అడవిలో, చంపేస్తానంటుంది. ఇప్పుడు పోలీసులు 100 చేసినా ఆమె కోపము, ఆమె ఒక్కటే ఉంటది కదండి. ఏజ్ అమ్మా 45 సంవత్సరాల నుంచి ఉట్టిగా ఉంటారా చెప్పండి, మంచితనం లేకపోతే. ఏమన్నా అంటే మీడియాతో బెదిరిస్తుంది, ఇంతమందిని ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొస్తుంది. మరి నిజంగా దొంగతనం కాకపోతే వచ్చేటప్పుడు ఒక 10 మందికి 1 గంట ముందు చెప్పి రావాలి, అర్జెంటుగా చెప్పి. సరే అగ్రిమెంట్ ఉందంటుంది, అది ఒరిజినల్ తీసుకురమ్మన్నారు కదా, మరి కోర్టులో ఎందుకు వేసింది? ఏమన్నా ఉంటే ఒరిజినల్ తీసుకురావాలా? అన్ని డూప్లికేట్ దొంగ సంతకాలు పెట్టినవి కాదండి. ఇక్కడ ఒరిజినల్స్ మీద డిపెండ్ అయి ఉంటది. వస్తారు అమ్మ ఒక్కటే ఉందని మస్తు బెదిరిస్తారు అమ్మని, నిన్ను చంపేస్తాము, ఇదంతా మాదే అని ఆక్రమించాలని చూస్తుంది. నిజంగా తీసుకొని ఉంటే అప్పుడు ఏం చేసింది? మా ఫాదర్ ఉన్నప్పుడు ఏం చేసింది? అప్పుడు ఏం జరిగింది ఏం తెలుస్తుంది? సరే తెలియాలి అంటే నువ్వు ఒరిజినల్ తీసుకురా. ఇదివరకు కూడా దొంగ సంతకాలు పెట్టింది, మా ఫాదర్ దొంగ సంతకాలు పెట్టి తీసుకుంది, కొట్టేసింది. వీళ్ళని ఎవరన్నా ముషీరాబాద్ నుంచి ఆ లేడీ వాళ్ళని తీసుకొచ్చి ఒకటే గోల, రౌడీలని ఇది తీసుకొచ్చి. ఎంఆర్ఓ రిపోర్ట్ ఏమొచ్చి పొజిషన్ వీళ్ళే సుశీలమ్మే ఉంది 45. మా దగ్గర అంతా రికార్డు ఉంది, పాస్బుక్లు ఉన్నాయి, డాక్యుమెంట్లు ఉన్నాయి, మొత్తం రికార్డు ఎప్పటి నుంచి కరెంట్ బిల్లు ఇది ఉంది. అంటే వాళ్ళ కోర్టులో పొజిషన్ ఆక్యుపై చేసుకోమని వచ్చిందంట. ఏం రాలేదండి. వస్తే రమ్మని దొంగతంగా ఎందుకు వస్తుంది? వస్తే రమ్మని చెప్పండి, ఉన్నాయంటే పోలీసులు తీసుకొని రమ్మనండి. అమ్మకు చదువు రాదు కాదండి, కోర్టు గెలిచినాకే కదా ఇచ్చేది. కోర్టులో నడుస్తుంది, వాళ్ళు అడ్వకేట్ కౌంటర్ వేయట్లేదు, జడ్జి సీరియస్ అవుతుంది. మేమే ఉన్నామండి, పొజిషన్లో మేమే ఉన్నామండి, తోటలోనే ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. అన్ని డాక్యుమెంట్స్ మాకు ఉన్నాయండి. ఎంఆర్ఓ కూడా మన సర్టిఫికేట్ ఇచ్చింది మీదేనని. కానీ ఇప్పుడు ఆమె వచ్చే దౌర్జన్యంగా మా మీద మాకు 2 ఎకరాలు ఉంది, ఫ్యాబ్రికేటెడ్ తీసుకొచ్చి చేస్తుంది. ఒరిజినల్ చూపించమంటే చూపించడం. ఆయన కోర్టులో ఉన్నప్పుడు తనే వేసిందండి, కోర్టులో ఉన్నప్పుడు రాకూడదు కదా. నేను మొన్న కోర్టుకి వెళ్తే నా ఎమ్మడి పడ్డారండి, ఇద్దరు తరిగి కొట్టారు. ఏమన్నంటే చంపేస్తావు, నీ 16 ఎకరాలు నాను ఇస్తావో నేను చూస్తానంటాను. నువ్వు ఎట్లా ఇస్తావో నేను చూస్తాను, నీ 16 ఎకరాలు మొత్తం కొట్టేస్తాను నేను అనుకుంటున్నావేమో, నా సంగతి నీకు తెలియదు, మొత్తం లాక్ చేసేస్తాను నిన్ను. ఇదిగో అంటారు లక్ష్మీ పద్మజ వెంకయ్య. ఇక్కడ ఉండరు, మియాపూర్లోనే ఎక్కడ ఉంటారు వాళ్ళు. ఎక్కడ ఉండేది కూడా తెలియదు. మేము ఇచ్చామండి, మేము ఇచ్చాం పైసలు. వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి మరి? ఏం రైట్స్ ఉన్నాయి? ఒరిజినల్ తీసుకురమ్మంటున్నాం. ఇంకా నేనండి ఏం బాధ భరించలేక నేను అసలు చచ్చిపోదామని అనుకుంటున్నా ఈ ఏజ్లో. నాకు ఎందుకండి ఇది ఒక్కటే ఉంటుందండి, రోజు రౌడీలను తీసుకొస్తుంది, రోజు. స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామండి, క్రిమినల్ కేసు కూడా ఉంది, అయినా వస్తుంది. పోలీసు వాళ్ళు ఏమన్నారు మళ్ళీ మధ్య ఫోన్ చేస్తే? పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఇచ్చేస్తాం, 100 చేస్తాం కదండి. నాకు చేసిన వాళ్ళు ఏమన్నారు? మళ్ళీ వద్దంటున్నారు, వాళ్ళు పెట్టొద్దన్నా కానీ వాళ్ళ మాట లెక్క చేయకుండా వస్తుంది. ఇప్పుడు డీసీపీ అక్కడ ఇస్తే ఆ మంది సెక్యూరిటీ అమ్మ ఒక్కదానివే ఉంటావు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని సిఐ వాళ్ళకి చెప్పారు. సిపి ఆఫీస్ లో కూడా ఇచ్చామండి కంప్లైంట్. వాళ్ళని కూడా రావద్దంటుంది. వాళ్ళ హైయర్ అథారిటీస్ నుంచి కోర్టులో ఏముంది, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం చేయమని ఉంది.
చట్టం ప్రకారం అది ఈమెని చంపడానికి వస్తున్నారు. మరి అంతమంది కలిసి ఒక్కటి ఉంటుంది అడవిలో, మరి ఒక్కదానికి ప్రొటెక్షన్ కావాలి కదండి హెల్ప్ చేయడానికి. అప్పుడు 100 డైల్ చేస్తాం. డీసీపీ మహేశ్వరం మేడం చేస్తే ఒక్కదానికి ఉన్న ప్రొటెక్షన్ ఇవ్వమని కూడా చెప్పింది. సిపికి కూడా లెటర్ ఇచ్చాము, ఒక్కటే ఉంటుంది ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా, చట్టానికి లోబడి మీరు ఫాలో అవ్వండి అని. వాళ్ళు వచ్చినా వాళ్ళు ఏం చేయట్లేదు, అక్కడ ఉండి వెళ్ళిపోతున్నారు. ఏమో ఆడవాళ్ళని ముషిరాబాద్ నుంచి లేడీస్ని రౌడీలను తీసుకొస్తుంది, గూండాలను తీసుకొస్తుంది, బెదిరిస్తుంది. నువ్వు ఎట్లుంటావు అంటుంది, నేను చంపేస్తానంటుంది, నువ్వు ఒక్కదాని అంటుంది, నువ్వు ఎట్లా అనుభవిస్తావు అంటుంది. నా పేరు లక్ష్మీ పద్మజ అండి. మా హస్బెండ్ పేరు వెంకయ్య. అయితే 2003లో మా కజిన్స్ ఇద్దరు వచ్చారు, వెంకటేశ్వరరావు గారు, రాంబాబు అని వచ్చారండి. వచ్చిన తర్వాత పెళ్ళి మాకు అర్జెంట్ అని అంటే వీళ్ళ కోసము వాళ్ళిద్దరు వచ్చి మా దగ్గర 10 lakhs తీసుకొచ్చారండి. ఫస్ట్ 5 తర్వాత 5 తీసుకొచ్చారు. 10 lakhs తీసుకొచ్చేసి మేము 3-4 months బిడ్డ పెళ్లి చేసుకున్నారు. 3-4 months ఆగాము. ఆ డబ్బులు అయ్యి వేరే వాళ్ళ దగ్గర ఇప్పించాను సార్ నేను. అది కూడా వీళ్ళ సిస్టర్ దగ్గర ఇప్పించాను. మరి వాళ్ళకి ఇవ్వాలి కదా సార్, నేను వాళ్ళకి ఇవ్వాలి. అయితే మరి వాళ్ళు ఏం చేశారు అని అంటే అడుగుతుంటే నేను అలా లేదు, మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, మేము అన్నయ్య అది భూమి ఇస్తా అంటున్నాడు, 1 yearలో అమ్మి మీకు ఇస్తా అంటున్నాడు, ఇప్పుడు డబ్బులు లేవు, వెయిట్ చేయమని చెప్పి అడిగి రేట్ కూడా వాళ్ళే డిసైడ్ చేశారు సార్. ఇక్కడ 1.5 lakh కూడా లేదు, 1 కూడా లేదు. వీళ్ళందరితో చెప్పిస్తాను. అది 5 lakhs, 10 lakhsకి 2 ఎకరాలు రాశారు సార్. అది కూడా నోటిఫికేషన్ వచ్చింది సార్, శాటిలైట్ టౌన్షిప్లోకి నోటిఫికేషన్ వచ్చి హార్డ్వేర్ పార్క్ ఇప్పటి వరకు కూడా అది మళ్ళీ నాకు రెడ్ మార్క్లో ఉంది. నాకు అట్లా మోసం చేసి ఇచ్చారు. నాకు తెలిసింది సార్, నాకు తెలిసి నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, వాపస్ చేయండి అని చెప్పాను సార్. లేదు ఇస్తున్నాము, మీరే బేరాలు తీసుకురండి అది ఇది అని చెప్పి మోసం చేశారు సార్. ఈయనని మీరే అమ్మండి అని అంటే 60 ఉంటే 1 crore చెప్పేవాళ్ళు సార్. అట్లా రియల్ ఎస్టేట్ పడిపోయింది సార్. పడిపోయిన తర్వాత మాకు చాలా ఇబ్బంది అయింది. రియల్ ఎస్టేట్ చేస్తారు మా హస్బెండ్. మేము విఆర్ఎస్ ఎంప్లాయీస్ అండి, చిన్న ఎంప్లాయీస్ మేము. 50, 2, 3 వాళ్ళ దగ్గర అప్పులు చేసుకుని మేము హుడాలో మాకు 200 ఈస్ట్ ఫేస్ స్క్వేర్ బిట్ అమ్ముకున్నాం సార్. కొల్లూరులో 1/2 acre అమ్ముకున్నాం సార్. మేము మయూరి నగర్లో ఒక 300 గజాలు అమ్ముకున్నాం సార్. టోటల్గా నేను ఇప్పుడు 50 crores వరకు లాస్ అయ్యాను సార్ నేను ఇప్పటి వరకు. 2003లో 10 lakhs పెట్టిన వాళ్ళకి ఎంత వస్తుందో మీకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. సో ఆల్రెడీ 18 వరకు గడిపారు సార్ వీళ్ళు. ఇంకేముంది అదండి ఇదండి అని. వాళ్ళ ఫాదర్ 2000లో చనిపోయారు సార్. వాళ్ళ బ్రదర్ వచ్చాడు US నుంచి. బ్రదర్ వస్తే నేను అడిగాను మా పరిస్థితి ఏంటి అది ఇదని చెప్పేసి. ఈమె బ్రదరు వాళ్ళ సన్ అనుకోండి, మోహన్ రావు సన్ వచ్చాడు. ఏంటి మా పరిస్థితి అని మధ్యవర్తిని తీసుకొచ్చి మాట్లాడితే ఏం చెప్పారంటే, అమ్మ మామయ్య ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ అవుతుంది మామయ్య, అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ అవుతుంది, రేటు పెరుగుతుంది, మీరు కూడా ఇప్పుడు దాకా ఉంచుకున్నారు కదా అని అంటే, అట్లా మళ్ళీ డిస్ప్యూట్ వేస్తే కోర్టులో వేస్తే 20 years పడుతుంది, మనకొద్దు అయిన వాళ్ళతోనే సాల్వ్ చేసుకుందామని నేను చాలా ట్రై చేశాను సార్. చాలా ట్రై చేస్తే ఆ రోజు ఒక 5-6 మంది పెద్ద మనుషులు వచ్చారు సార్. పెద్ద మనుషులు వచ్చిన తర్వాత అన్నారు మా ల్యాండ్ మాకు ఇచ్చేసేయండి, ఏదో ఒక ఏర్పాటు చేయండి సార్. మాకు 2 acres ల్యాండ్ ఉన్నప్పుడు మాకు దారి వెనకాల నుంచి అబద్ధం చేశారు సార్. అప్పటి నుంచి చీట్ చేసి మమ్మల్ని. తర్వాత ఈ దారితో పాటు మరి వాళ్ళు ఎట్లా వెళ్తారమ్మా, 2 acres ఇచ్చేసేయండి వాళ్ళకి అని చెప్పేసి అంటే సార్ ఏం చేశారు అని అంటే, లేదు వెనకాలంటే మేము వెనకాల వాళ్ళని ఎంక్వైరీ చేసుకున్నాం సార్. వెనకాల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే లేదమ్మా ల్యాండ్ వెనకాల లేదు, మీకు వెనకాల లేదు, మీరు ఇక్కడ నుంచే వెళ్ళాలి, మీకు ముందు పెట్టుకొని మేమే ఇబ్బంది పడుతున్నాం కదా, మీకు లేదు మేము నడవనీయము, అది మేము వదులుకున్నాము, ఇటు నుంచే మీరు వెళ్ళండి అని చెప్పారండి. చెప్తే సరే ఓకే అని చెప్పి పెద్ద మనుషులు ఏమన్నారంటే, అమ్మ మీరు బిజినెస్లు లేవు ఏం లేవు, మొత్తం క్యాష్ 1 yearలో అమ్మిస్తామన్నారు, మీరు స్ట్రక్ అయిపోయారు కదా, ఏమన్నా ఒక అమౌంట్ కావాలంటే తీసుకోండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, మీకు కలిపి అమ్మేసుకుంటారు కానీ అందరు కలిపి అమ్మేసుకుంటే రేట్ వస్తుంది మీకు అని చెప్పారు సార్. నేను ప్రామిస్గా నేను చెప్తున్నాను సార్, నేను అడగలేదు సార్. పెద్ద మనుషులందరూ మీరు కూడా బతకాలి కదా, మీకు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి మాకు ఇక కొంచెం అమౌంట్ తీసుకోండి మీరు అని చెప్పి ఇప్పించారు సార్. ఇప్పించిన తర్వాత మేము ఏం చేశారు, 3 years టైం బాండ్ పెట్టాక మా అబ్బాయి బయటకు వెళ్ళాడు సార్, కొంచెం బయటకు వెళ్ళింది, అంతకుముందే వెళ్ళాడు అప్పుడు కాదు. అయితే మేము ఏం చేసామంటే రిటర్న్ చేసి మేము అడిగాము, వదిన మా నోట్లు ఇచ్చేసేయి వదిన అని చెప్పేసి అడిగితే, ఒక 1 week అయి రాండి మా ఆడబడుచు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి అని చెప్పారు. మేము ఎప్పుడైతే ఈ రోడ్డుతోటి మాకు ల్యాండ్ ఇవ్వమని అడిగామో మా బిడ్డకి డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పేసి ఇక మొత్తం నాకు డబ్బులు ఇవ్వాలని ప్రాపగండా చేస్తుందని ఇవ్వకుండా ప్రాపగండా. చదువుకోలేదని చెప్పింది సార్ కోర్టులో. ఐఎమ్ ఇల్లిటరేట్ అని 5 times రాశారు సార్ వాళ్ళ లాయరు. రాసిన తర్వాత ఏం చేశారు అని అంటే,
వాళ్ళు BA వరకు ఫస్ట్ ఇయర్ వరకు చదివిన సర్టిఫికెట్లు తీసుకొచ్చి పెట్టాం సార్ మేము కోర్టులో. ఇక అప్పటి నుంచి వాళ్ళ లాయర్ రావట్లేదు సరిగ్గా. మాకు ఇంటరమ్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది సార్, ధరణిలో బ్లాక్ చేశాం సార్. మేము మా లాయర్ ఏమన్నాడంటే మీకు విత్ పొజిషన్ ఇచ్చారమ్మా, యూ కెన్ ఎంజాయ్ ద పొజిషన్ ఫర్ ఎవరు, వాళ్ళ తరపోళ్ళు కూడా ఎవరు మనకి రావడానికి లేదు, ఇందులో హ్యాండ్ ఓవర్ చేసేసాము. ఎందుకంటే అప్పుడు ప్రొవిజన్లో ఉంది కాబట్టి మనలో మనకు అన్నట్టుగా నేను రిజిస్ట్రేషన్ అప్పుడు చేసుకోలేదు, అగ్రిమెంట్ చేసుకున్నాము. ఇప్పుడేమో వ్యాలిడేషన్ కూడా చేయించేసుకుని ఇంకా మేము ఏం చేసాము అని అంటే ఇంకా ఇది రిట్ పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసులతో పొల్యూట్ అయ్యి వాళ్ళు మా మీద ట్రెస్పాస్ కేసు వేసేటట్టు చేశారు సార్. మేము ఆలాండ్లోకి వెళ్తే మేము 4 కోర్ట్ రిఫర్ కేసులు తీసుకొచ్చాం సార్. 4 కోర్ట్ రిఫర్ కేసులు తీసుకొస్తే రాఘవేందర్ రెడ్డి గారు ఏమన్నారు అంటే సిఐ, అమ్మ మీరు ఎన్ని రోజులు ఇట్లా తిరిగినా మీకు అవ్వదమ్మా పొజిషను, మీరు పొజిషన్లోకి వెళ్ళండి అని చెప్పారు సార్ నాకు. ఆయన ఆర్డర్స్ ఇచ్చేసుకుని మేము వచ్చాము. వచ్చిన తర్వాత మాకేమో వేసుకొని ఇచ్చారు సార్ వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్కి పిలిచి. మళ్ళీ తర్వాత మమ్మల్ని ఏం చేశారంటే మేము వెళ్ళిపోగానే వాళ్ళతోటి వాళ్ళతోటి పీకిమని చెప్పారంట. ఆమె కూడా ఆమె చెప్పింది మేము వేసుకుంటే కూడా మళ్ళీ పీకేస్తాము, మాకు పోలీసులే పీకమని చెప్పారని కూడా చెప్పింది సార్ నాకు. ఇక ఆ రోజు నుంచి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, మమ్మల్ని ఏడిపించడము. నాది ఒక్కటే కేసు ఉంది సార్, ట్రెస్పాస్ కేసు. వాళ్ళ మీద 4 కేసులు వాళ్ళ మీద ఉన్నాయి. కోర్ట్ రిఫర్ కేసులే క్లోజ్ చేశాడు, నా మీదేమో FIR వేశాడు. నేను కోర్టుకి వెళ్ళి స్క్వాష్ పెట్టుకున్నాను. మా లాయర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు జడ్జి గారికి. సార్ వాళ్ళిద్దరికి నోటీసులు పంపించారు, పోలీసులు ఎంటర్ అవ్వద్దు, మీరు పోలీసులు ఎంటర్ అవ్వద్దు అని చెప్పేసి పోలీసులకి రిట్ పిటిషను సిపి గారి దగ్గర నుంచి హోమ్ దగ్గర నుంచి వేశారు సార్ నాకు. ఇప్పుడు ఇంటరమ్ ఇంజక్షన్ ఆర్డర్ రన్నింగ్ అవుతూనే ఉంది సార్. నేను ప్రతి చోటకి నేను సిఐ మీద కంప్లైంట్ చేశాను సార్, డీజీపీకి కంప్లైంట్ చేశాను, సిపికి కంప్లైంట్ చేశాను సార్, ఏసీపీకి అందరికి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే నాది ఎంక్వైరీ చేయించారు సార్. అడిషనల్ డీసీపీ తోటి ఏసీపీ తోటి ఎంక్వైరీ చేస్తే అమ్మ నీది చాలా బాగుంది, నీది మీకు మేము అప్పుడు సిఐ గారికి మెమో కూడా ఇచ్చారు సార్ ఆ రోజు. మళ్ళీ సిపి గారు కూడా నాకు డీజీ గారి దగ్గరికి వెళ్తే టైం బాండ్ పెట్టి వేశారు నాకు. ఈ 15 డేస్లో నాకు